రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 1521 సెంటర్లలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతోంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి 9,80,978 మంది విద్యార్థులున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. ఇక నిమిషం ఆలస్యమైన సెంటర్లలోకి అనుమతించలేదు అధికారులు. విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో పెట్టిన బోర్డు అధికారులు వాటిపై ప్రిన్సిపల్ల సంతకం లేకున్నా ఎగ్జామ్కి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చింది ఇంటర్ బోర్డు. సెంటర్ లొకేషన్ సమస్య లేకుండా మొబైల్ యాప్తో గుర్తించే సౌకర్యం కల్పించారు. ఒక్కో పరీక్షా హాల్లో 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యుత్, మంచినీటి సరఫరాతో పాటు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంచారు. డీహైడ్రేషన్కు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. ఎగ్జామ్ టైమింగ్స్ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. రైట్, మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇంటర్ ఎగ్జామ్ కేంద్రాల దగ్గర సిచ్యువేషన్ ఏంటి? సూర్య, ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే పరీక్ష ప్రారంభమైంది. విద్యార్థులంతా లోపలికి వెళ్లారు. కానీ కొన్ని సెంటర్ల దగ్గర 1 నిమిషం అనే నిబంధన మాత్రం కొంత ఇబ్బందిగా మారింది. అయితే ఈసారి అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సందర్భంగా కొన్ని సమస్యలు ఏవైతే తలెత్తాయో వాటన్నిటిని ఈసారి రెక్టిఫై చేస్తూ అలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు ఇటు విద్యాశాఖ అధికారులతో కూడా రివ్యూలు నిర్వహించడం, తర్వాత ఆర్టీసీకి సంబంధించి కూడా విద్యార్థులు ఏ సెంటర్లకు వెళ్తుంటారో అక్కడ రిక్వెస్ట్ చేసిన దగ్గర కూడా ఆపాలని నిన్ననే ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సెంటర్స్ దగ్గర ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లలో అక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు విద్యార్థులు బస్సును ఆపారు. దీంతో కొంత విద్యార్థులకైతే ఇది రిలీఫ్గానే చెప్పచ్చు. ప్రస్తుతం అయితే విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 136 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో 77,964 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగా ఉన్నారు. అయితే వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే 6 జిల్లాలు ఉంటాయి. 6 జిల్లాలకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్ల దగ్గర కూడా ఈసారి ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పచ్చు. పరీక్షా కేంద్రాల దగ్గర మంచినీటి సౌకర్యం కావచ్చు, తర్వాత ఈసారి టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ఎండల తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కావలసినటువంటి వైద్య సదుపాయాలు కానీ ఏదైనా విద్యార్థులు అస్వస్థకు గురైన వాళ్ళకు కావలసినటువంటి వైద్యం అందించేందుకు కూడా ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో విద్యార్థులు ప్రశాంతంగా వాళ్ళ పరీక్ష రాసుకునేదానికి కూడా ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. హన్మకొండకు సంబంధించి మనం జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 38,837 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో హాజరుగానున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 19,528 మంది ఈరోజు ఇప్పుడు మొదటి ఫస్ట్ ఇయర్ పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా మిగతా 5 జిల్లాలలో కూడా పరీక్షా సెంటర్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కొంతమంది సెంటర్లు తెలియక ఇబ్బంది పడ్డారు. సేమ్ కాలేజ్, ఒకే పేరుతో ఉన్నటువంటి కాలేజ్ బ్రాంచెస్ ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ఆ పరీక్షా కేంద్రాల దగ్గర లేకపోవడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ సెంటర్? గౌడ్ జూనియర్ కాలేజ్. మరి ఇక్కడికి వచ్చారు ఎగ్జామ్ రాయడానికి. ఏ సెంటర్ మీది? ఎక్కడ సెంటర్? నవ విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్. మరి ఇంత టైం అయింది కదా, మరి 13 నిమిషాలు దాటిపోయింది. లేట్ అయింది. ఎందుకు ఇంత లేట్ అయింది? మరి ప్రాబ్లం ఉంది పాపకి, అందుకు రాలేదు. ఆమెకి హెల్త్ బాగాలేక తీసుకొచ్చినాం. ప్రస్తుతం అయితే ఇక్కడ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరైతే కొంత ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి 1 నిమిషం నిబంధన అయితే ఉంటుంది. ఆ తల్లిదండ్రులు కూడా కొన్ని సెంటర్స్ తెలియక ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సార్, ఎట్లా ఉంది ఎగ్జామ్కి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఈసారి ఎట్లా ఉంది? సార్, ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. కానీ ఒక ఇబ్బంది ఏమవుతున్నదంటే డబుల్ ఒకటే కాలేజ్ పేర్లు కొంచెం కన్ఫ్యూజన్లో విద్యార్థులు కూడా కాలేజ్ సరిగా చూసుకోలేకపోతున్నారు సెంటరు. మళ్ళీ దీని మీద అవేర్నెస్ కాలేజ్ ఏ కాలేజీలో అయితే పిల్లలు చదువుతున్నారో ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కనీసం ఒక రోజు ముందైనా కానీ వెళ్ళి మీరు ఆ సెంటరు ఈ కోడ్ చూసుకోవాలి అని చెప్పి సెంటర్ చూసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు కూడా దీని మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది సార్. ఎందుకంటే మేము ఇక్కడ మా బాబు కూడా దీంట్లోనే ఎగ్జామ్ రాస్తున్నాడు. చాలామంది కనీసం వచ్చి లేటు టైం, ఇప్పుడు మన ముందు కూడా చూసినారు అమ్మాయి పాపం లేటుగా వాళ్ళు తిరిగి వస్తున్నారు సార్. అలాంటిది కాలేజ్ యాజమాన్యాలు ఎవరైతే ఏ కాలేజీలో అయితే వాళ్ళ పిల్లలు చదువుతున్నారో వాళ్ళు దాని మీద అవేర్నెస్ కల్పించాలి. ముందు రోజు పోయి చూసుకోమని చెప్పాలి సార్. దయచేసి తల్లిదండ్రులు కూడా గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఎట్లా ఉంది సార్ ఈసారి మీ పిల్లలు ఎగ్జామ్కి సంబంధించి రాయడానికి సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళ ప్రిపరేషన్ ఎట్లా ఉంది? సార్ ప్రిపరేషన్ పిల్లలు బాగానే చదువుతున్నారు సార్.
కాలేజ్ వాళ్ళు ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇంట్లో కూడా మేము కూడా పిల్లల్ని హోమ్ ప్రిపరేషన్ కూడా చేయిస్తున్నాం సార్. బాగానే చదువుతున్నారు పిల్లలు, బాగానే ఉంది సార్. అరేంజ్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి సార్. ఎట్లా ఉంది? మీ పిల్లలేమో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, మీ టెన్షన్ ఎట్లా ఉంది? టెన్షన్ ఉంది సార్. ఇప్పుడు ఎండ తీవ్రత ఉంది, ఎందుకంటే గతంలో కూడా ఒక్కసారి ఇట్లనే ఎండ ప్రాబ్లం వల్ల కూడా పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది సార్. అయితే మేము కూడా ఇక్కడ ఉండడానికి కారణము వాస్తవానికి ఒకే పేరు మీద నవ విజ్ఞాన భారతి కానీ ఉంది సార్. అసలు ఎస్ఆర్ అని ఉండే, అసలు ఇంతకుముందు ఎస్ఆర్ అని ఉండేనంట. ఇవి మారడం వల్ల మేము ఈ సెంటర్లో తిరగలేకపోతున్నాం సార్, ఎస్ఆర్ పేరు చాలా కాలేజీలు ఉండడం వల్ల. అలాగే ఎందుకంటే మాకు కూడా వచ్చేటప్పుడు ట్రాఫిక్ బాగుంది సార్ కొంచెం, ఎందుకంటే ఒక్క నిమిషం అనే దాన్ని కొంచెం మార్చాలనేది ఒక సడలించాలనేది మా కోరిక సార్. అంటే మీరు ముందుగానే ఈ సెంటర్ని వెతుక్కోవడం కావచ్చు, లేదా వచ్చారా? కొంతమంది అయితే నిన్ననే వచ్చి సెంటర్స్ కూడా చూసుకొని పోయమన్నారు. అంటే అధికారులు కూడా చెప్పారు కదా మీకు, అంటే సెంటర్స్ ముందే చూసుకోవాలి, ఒక రోజు ముందు బిఫోర్ వచ్చి చూసుకోవాలి, తర్వాత పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఒక అరగంట ముందే బిఫోర్ రావాలని చాలా రోజులుగా సూచనలు చేస్తున్నారు కదా. మేము ఒకరోజు ముందే వచ్చి కాలేజ్ సెంటర్ మొత్తం కోడ్ని చూసుకొని ఒకరోజు ముందే వచ్చి ఇదంతా పిల్లలకు ఇబ్బంది కాకుండా ఒకరోజు ముందే వచ్చి పేరెంట్స్ అనేది వచ్చి చూసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు సడన్గా వచ్చేసరికి ఒక్క నిమిషం నిబంధన అనేది చాలా విద్యార్థుల మేము నిన్ననే వచ్చి కోడ్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని పోయినాం సార్. మరి అట్లా అంతా చూసుకోవచ్చు కదా, అంటే ఎగ్జామ్ అయితే 9కు స్టార్ట్ అవుతుంది, పిల్లలు హడావుడిగా పోవద్దు అనే దాంతోటే కదా. ఇది సేమ్ కాలేజీ పేరు, ఇప్పుడు ఒకటే కాలేజీ చాలా పేర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు హన్మకొండలోనే ఈ కాలేజీ పేరు ఒక 10 గల కాలేజీలు ఉన్నాయి సార్, సేమ్ కాలేజ్ పేరు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా సార్, టైం ఒక్క నిమిషం నిబంధన పెట్టేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఒకరోజు ముందే వచ్చి ఎవరికి ఇబ్బంది కాకుండా పేరెంట్స్ అనేది చూసుకొని వెళ్తేనే బెటర్ సార్. నేను నిన్ననే వచ్చాను సార్, నిన్నే వచ్చి చూసుకొని ఫోటో చూసుకొని. ఎన్ని గంటలకు పంపించారు మీ పిల్లల్ని? మేము 8:30కే లోపలికి పంపించేస్తాం సార్. 8:30 వరకే వాళ్ళ టైం కూడా ఇచ్చారు, 8:30 వరకు లోపలికి పంపించాలన్నారు. 8:30 వరకే పంపించాం లోపలికి. ఇది సూర్య, ప్రస్తుతం అయితే ఎగ్జామ్ ప్రారంభమైంది. విద్యార్థులకు ప్రధానంగా సెక్యూరిటీ సంబంధించి కూడా 144 సెక్షన్ విధించారు. ఇక్కడకు ఎవరు కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి డిస్టర్బ్ కాకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి సంబంధించినటువంటిది కావచ్చు నిబంధనలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. ఎవరైనా కాపీకి కనుక కొట్టినా లేదా మాల్ ప్రాక్టీస్ పాల్పడితే మాత్రం వాళ్ళకు మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళ ఉపాధ్యాయులు ఎట్లా ఉంది? లోపల ఎగ్జామ్ స్టార్ట్ అయిందా? పిల్లలు ఎలా రాస్తున్నారు? చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మనకు ఇప్పుడే క్వశ్చన్ పేపర్స్ మనకు 9 o'clock డిస్బర్స్మెంట్ అవుతుంది. ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా మంచి అవస్థాపన సౌకర్యాలు కల్పించాము. వాటర్ కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నది. ప్రశాంతంగా రాస్తున్నారు. మేము కూడా స్టూడెంట్స్కు ఎంకరేజ్ చేస్తాం తప్ప డిస్కరేజ్ ఏం చేయము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి కొంచెం ప్యానిక్ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఎంకరేజ్మెంట్ చేస్తాం. ప్యానిక్ ఉన్న విద్యార్థులకు మీరు ఎట్లా ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఎట్లా ముందే 8:30 వరకు వచ్చిన స్టూడెంట్స్ కానీ వాళ్ళకు ఎట్లా గైడ్ చేస్తున్నారు? వాళ్ళకి ఏంటనంటే ఇప్పుడు మీరు భయపడకండి అమ్మా, ఏమన్నా ప్రాబ్లం ఉండేది ఉంటే ఇమీడియట్గా ఇన్విలేటర్కు చెప్పండి. కన్సర్న్ ఇన్విలేటర్ మీకు ఉంటాడు కాబట్టి ఆ ఇన్విలేటర్కు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి. మీరు మాత్రం సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఏదన్నా అనుకోకుండా తప్పు జారి ఏదైనా మిస్టేక్ అయినా కూడా చెప్పండి. అంతే తప్ప మీరు సొంతంగా దాని మీద రబ్ చేయడమో లేకపోతే కొట్టేయడమో అట్లాంటివి ఏం చేయకండి. ఏదున్నా కూడా ఇన్విలేటర్ ద్వారా సిఎస్ ద్వారా పర్ఫెక్ట్గా దాన్ని డీల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. జనరల్గా ఎట్లాంటి నిబంధనలు? జనరల్గా అయితే ఇప్పుడు మనకి ఏముంటుందని అంటే ఇప్పుడు ఇంతకుముందు 3 digits ఉండేది సీరియల్ నెంబరు, ఇప్పుడు 5 digits చేశారు. ఆ 5 digits OMR షీట్లో రాసేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్కి. అందుకనే మేము ఇన్విలేటర్కి ఏం చెప్పామంటే ఫస్ట్ వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చేసి స్టూడెంట్స్ ఎంటర్ కాగానే అందరూ పర్ఫెక్ట్గా చెప్పండి. ఎందుకంటే 3 digits నుండి 5 digitsకు చేంజ్ అయిపోయింది కాబట్టి కొంచెం వాళ్ళకు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ గైడ్లైన్స్ ఇవ్వండి, రూమ్ నెంబర్ వేయండి, తర్వాత వాళ్ళు సిగ్నేచర్ చేసిన తర్వాతనే మీరు సిగ్నేచర్ చేయండి అని పర్ఫెక్ట్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్విలేటర్స్ అందరూ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న మనము నియర్ అబౌట్ 1.5 hours మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరికి కూడా ఇన్విలేటర్స్ చెప్పడం జరిగింది. ఇన్విలేటర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతా ఎక్స్పీరియన్స్డ్ ఇన్విలేటర్సే కాబట్టి మనకు ప్రాబ్లం ఏం కాదు. ఏదో మామూలుగా కొత్తగా కొంతమంది ప్యానిక్ ఉంటారు కదా సార్, టెన్స్ అవుతారు కదా. ఇక టెన్స్ అయ్యే వాళ్ళకు మనం ఏం చేస్తామనంటే వాళ్ళకు ముందుగానే ఏం భయపడకండి, ఏం చేయకండి, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్విలేటర్కి అడగండి, లేకపోతే మమ్మల్ని సిఎస్లను అడగండి, ఏసీఎస్ మమ్మల్ని అడగండి. అంతే తప్ప మీరు సొంత నిర్ణయాలు ఏమాత్రం తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సూర్య, ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంత సెంటర్స్ వెతుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. చాలా సెంటర్స్కి సంబంధించి ఒకే పేరుతో ఉండడం కన్ఫ్యూజ్ కావడానికి ప్రధాన కారణం. కానీ రేపు ఎగ్జామ్కు సంబంధించి అలాంటి సెకండ్ ఇయర్కి సంబంధించి అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముందే ఈరోజు జరిగినటువంటి దాంతో తల్లిదండ్రులు కూడా ముందు
ఎగ్జామ్ సెంటర్ల దగ్గరకు వచ్చి తమ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, తమకు ఇచ్చిన కోడ్ ఎక్కడ ఉంది అనేది చూసుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఈరోజు అయితే కొంత విద్యార్థులు కొన్ని సెంటర్ల దగ్గర ఎగ్జామ్ సెంటర్లను తెలుసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇటు అధికారులు కావచ్చు, పేరెంట్స్కు సూచనలు చేస్తున్నారు. మేము ఈ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో బిఫోరే ఒక 1 అవర్ బిఫోరే చూసుకోండి, అక్కడికి హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్కు వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి, ఇలాంటి సూచనలు చేస్తున్నారు. కొన్ని సెంటర్ల దగ్గర 1 మినిట్ నిబంధనతో అయితే కొంత ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే టైంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర అయితే 144 సెక్షన్ విధించారు. తర్వాత ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించారు. మరోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా ఈసారి పిల్లల ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ స్టాప్లో ఆపాలని ప్రభుత్వం ఆదేశించడం, అది కూడా కొంత విద్యార్థులకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి సంబంధించిన మాత్రం ప్రశాంతంగా మొదటి సంవత్సరం సంబంధించినటువంటి పరీక్షా పేపర్ ప్రారంభమైందని చెప్పొచ్చు. సూర్య.